ఏ ఆహారమైనా ఆరోగ్యమైనప్పటికీ అవి ఎప్పుడు తినాలో తెలిసి ఉండటం చాలా ముఖ్యం. వాటిని సరైన టైంలో తింటే వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. అదేవిధంగా వాటితో లాభాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అరటిపండ్లు రాత్రిళ్ళు తినొచ్చా లేదా తెలుసుకోండి. చాలామంది తినొద్దు అని అంటుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అరటిపండ్లు రాత్రిళ్ళు కూడా తినొచ్చు. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది. దీనికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మంచి ఆరోగ్యానికి కారణమవుతాయి. ఇందులోని పోషకాలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయంటే పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటిపండ్లని తినడం వల్ల మజిల్స్ పెయిన్స్ అనేది తగ్గుతాయి. అలాగే క్రాంప్స్ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా మజిల్స్ రిలాక్స్ అనేది అవుతాయన్నమాట. దీంతో స్ట్రెస్ కూడా తగ్గి మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట. అరటిపండ్లలో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. దీనివల్ల మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. నేటి కాలంలో చాలామంది యువతలో యాంగ్జైటీ కారణంగా నిద్రలేమి వంటి ఇతర సమస్యలు కూడా ఉంటాయి. యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్నవారు ఖచ్చితంగా అరటిపండ్లు తినడం చాలా మంచిది. ఇది బాడీలో సెరోటోనిన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మూడ్ హ్యాపీగా మారి రిలాక్స్ అవుతారన్నమాట. సెరోటోనిన్ అనేది మనలో నిద్ర సమస్యల్ని దూరం చేసే ఓ రకమైన హార్మోన్. మరి అరటిపండ్లు రాత్రిపూట తినడం వల్ల విటమిన్ B6 అనేది పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల సెరోటోనిన్ కారణంగా కలిగే లాభాలు శరీరానికి అందుతాయన్నమాట. గుర్తుంచుకోవాల్సింది బాగా గుర్తుపెట్టుకోండి, అరటిపండ్లు నిజానికి బెడ్ టైంలోనే తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ అన్నమాట. కానీ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దీనివల్ల కలిగే ఎఫెక్ట్ మనిషికి మారతాయి. గుర్తుపెట్టుకోండి, కొందరికి దీనివల్ల లాభంగా ఉంటే మరికొందరికి సమస్యగా మారుతుంది. దీన్ని తినడం వల్ల కొందరికి శ్లేష్మం ఉత్పత్తి అయ్యి జలుబు కూడా చేస్తుంది. అలాంటి వారు ఉదయాన్నే తినాలి. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ పండుని తినే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకైనా ముందుగా డాక్టర్ని కలిసి వారి సలహాతోనే ఈ పండుని తినడం చాలా మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మేము అందించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు ఓ మంచి అవగాహనను కల్పించడం కోసం మాత్రమే మేము ప్రయత్నం చేశాం. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి మీ వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు ఒకసారి డైటీషియన్ని సంప్రదించి అది ఉత్తమమైన మార్గమా లేదా అనేది ఒక్కసారి మీ బాడీకి టెస్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి చేరుతుంది.